Good morning everyone. My name is Ram Babu. I am a lecturer in computer science at CRD College for Women, Eluru. Now I am discussing about e-commerce subject 6th semester for 3rd BCom computer application students. Today's topic is infrastructure for e-commerce. Coming to topic infrastructure for e-commerce. Communication allows people to exchange of data, thoughts, messages or information through a means of communicating system. Transformation of data from one place to another through traditional methods like postal mail may be too slow or other method like fax may be too costly. అంటే ఈ కామర్స్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే ఈ కామర్స్ ఎన్విరాన్మెంట్ అనేది లేదా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది ఆన్లైన్ ఉపయోగించుకొని ఏ విధంగా డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనేటువంటి దానికోసం ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పడమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఈ కామర్స్. దీంట్లో మెయిన్గా మనకు కావాల్సింది నెట్వర్క్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఒకప్పుడు కమ్యూనికేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇద్దరు వ్యక్తులు లేదా ఆర్గనైజేషన్ మధ్య డేటా కానీ వాళ్ళ యొక్క థాట్స్ కానీ మెసేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ట్రాన్స్మిషన్ చేయడానికి కుదురుతుందన్నమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రెడిషనల్ మెథడ్లో ఇప్పటి వరకు జరిగిందనమాట. ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఏంటి? పోస్టల్ మెయిల్ అది బాగా తక్కువ టైంలో ఎక్కువ టైంలో దాన్ని ట్రావెల్ చేయించడానికి టైం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఫ్యాక్స్ ద్వారా కూడా డేటా ట్రాన్స్మిషన్ చేయొచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. Today, computers play a big role in business communications, facilitating emails, chatting, video conferencing, and more. Computers are useful for communicating around the world as a result of network. Computers allow users to communicate with each other over interconnected networks. అంటే ఈరోజు ఈ యొక్క బిజినెస్ కమ్యూనికేషన్లో కంప్యూటర్స్ అనేది పెద్ద రోల్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా మరి ఏంటి ఆ రోల్ ఏంటంటే ఈమెయిల్స్ కానీ పంపించడం లేదా రిసీవ్ చేసుకోవటం, చాటింగ్ చేయటం కానీ లేదా వీడియో కాన్ఫరెన్సింగ్, మోర్ దాన్ వన్ పీపుల్ అనేది వీడియో కాన్ఫరెన్సింగ్ ఆర్ టెలికాన్ఫరెన్సింగ్ అండ్ మోర్, ఇంకా బోల్డ్ అనే విధాల్లో డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. కంప్యూటర్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ కమ్యూనికేటింగ్ అరౌండ్ ద వరల్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద నెట్వర్క్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్లేస్లో ఉన్నటువంటి పీపుల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి, వాళ్ళ దగ్గర ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేయడం కోసం ఈరోజు కంప్యూటర్స్ యొక్క నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అంతమంది కంప్యూటర్ యూజర్స్ యొక్క డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది ఈరోజు కంప్యూటర్స్. నెక్స్ట్ చూస్తే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్. దాన్నే మనకు తెలుసు, వాట్ ఈజ్ నెట్వర్క్ అంటే తెలుసు, మరి ఇంటర్నెట్ ఏంటో తెలుసు, అయినా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్నే మనం ఇంటర్నెట్ అని పిలుస్తారు. ఓకే, ఏ నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్, సర్వర్స్, మెయిన్ ఫ్రేమ్స్, network devices, peripherals or other devices connected to one another to allow the sharing of the data. Network అంటే the connection of two or more devices. Two or more devices అంటే maybe computers, servers, mainframe computers, network devices, peripherals or other devices to be connected to each other. That is known as network. మరి ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఆ నెట్వర్క్లో అంటే టు షేర్ ద డేటా ఇన్ బిట్వీన్ దోస్ డివైజెస్. ఓకే, ద ఇంటర్నెట్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ద నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్. అంటే అందుకనే ఇంటర్నెట్ని ఏమని పిలుస్తున్నారు? నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ అని పిలుస్తున్నారు. బికాజ్ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ నెట్వర్క్స్. అందుకనే దీన్ని ఇంటర్ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ నెట్వర్క్స్ అనడం జరిగింది. ఓకే, కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ సిస్టమ్ ఇన్ విచ్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసోర్సెస్. The connections between the computers are established using either cable wired media or wireless media. అంటే మనకి కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి? మల్టిపుల్ కంప్యూటర్స్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసి వాటి మధ్య ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఆర్ రీసోర్సెస్. అదేవిధంగా ఈ కనెక్షన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే కేబుల్స్ ద్వారా కానీ, దాన్ని వైర్డ్ మీడియా అంటాం, లేదా వైర్లెస్ కనెక్షన్ ద్వారా కూడా ఒక నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ని కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే.
నెక్స్ట్, ఇంటర్నెట్ ఈజ్ ఏ గ్లోబల్ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్. ఇట్ కెన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ హైవే. ఇంటర్నెట్ అనేది ఏంటి? మనకి గ్లోబల్ నెట్వర్క్స్ ఆఫ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నెట్వర్క్ల యొక్క సముదాయాన్నే మనం ఇంటర్నెట్ అంటాం. ఇట్ కెన్ బి ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ హైవే అని కూడా పిలుస్తారన్నమాట. ఇట్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద నెట్వర్క్ ఎవరు అంటే ఇంటర్నెటే. ద నెట్వర్క్స్ ఆర్ రిలేటెడ్ టు అకాడమిక్స్, రీసెర్చ్, గవర్నమెంట్ అండ్ ఇంక్లూడ్ యూజ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ profiles, that is corporate, individual, professional, children, school, institutes, etc. These are all different type of networks that are connected to each other, that is known as internet. It may be remembered that computer is not located at a single site, not controlled by any central authority. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్ అంటే ఒక ఇంటర్నెట్తో కనెక్ట్ అయినట్టు కంప్యూటర్ ఒక చోటే ఒకే ప్లేస్లో ఉన్నది కాదు. దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా సెంట్రల్ అథారిటీ అనేది ఒకటే కంట్రోల్ చేయదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది కాబట్టి. చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్నెట్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. దాన్నే కంప్యూటర్ నెట్వర్క్ అన్నాం. నెక్స్ట్, నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్. చూడండి, టు గెట్ ఆన్లైన్ మీనింగ్ టు కనెక్ట్ ద ఇంటర్నెట్ యూ నీడ్ టు హ్యావ్. అంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి లేదా ఆన్లైన్లో మనం డేటా ట్రాన్స్మిషన్ చేయాలి అంటే ఖచ్చితంగా వీ నీడ్ టు కనెక్ట్ ఇంటర్నెట్. మనకి మరి ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలి. ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలి అంటే మనకి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఏ కంప్యూటర్. A computer is also called as a data processor because it can store, process and retrieve data whenever desired. అంటే మనకి కంప్యూటర్ అనేది ఒక డేటా ప్రాసెసర్ అని పిలుస్తారు, ఎందుకంటే దీంట్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ డివైస్ ఏ కంప్యూటర్. తర్వాత చూడండి, రెండోది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఐఎస్పి అంటారు దీన్ని. దిస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ యూ విల్ required to get online. You can now choose from dial-up service or 24-hour broadband service. అంటే ఐఎస్పి మనకి కంప్యూటర్కి ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, ఇవన్నీ కూడా బ్రాడ్బ్యాండ్ కానీ డైల్-అప్ కనెక్షన్ ద్వారా కానీ ఏదైనా కానీ మనం ఒక ఐఎస్పి ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఇంటర్నెట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఐఎస్పి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద need element in the internet connection. నెక్స్ట్ చూడండి, అది అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటి, యూజెస్ ఏంటి చూద్దాం. ఇంటర్నెట్ ఈజ్ టుడే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ బి డన్ యూజింగ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ హ్యాస్ మేడ్ హ్యూమన్ లైఫ్ సో మచ్ ఈజియర్. నౌ ద బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ టాస్క్ ఆర్ డన్ ఇన్ మినిట్స్. చూడండి, ఇంటర్నెట్ అనేది ఈరోజు మన నిత్య జీవితంలో పార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఎన్నో రకాలైన విషయాలు ఎన్నో విధాలుగా మనం ఇంటర్నెట్లో చేయగలుగుతున్నాం. ఏదైనా హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఇంటర్నెట్ యొక్క యూసేజ్ వల్ల. అదేవిధంగా ఏదైనా బిగ్గెస్ట్ అంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ టాస్క్లను కూడా మనం వితిన్ మినిట్స్లో కంప్లీట్ చేయగలుగుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ బికాజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, సమ్ ఆఫ్ ద కామన్ యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్. మెయిన్గా మనకు ఉన్నటువంటి యూజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఆన్లైన్ బ్యాంకింగ్. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటమ్మా, మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ హ్యాస్ మేడ్ థింగ్స్ రియల్లీ ఈజీ. బీ ఇట్ ఏ మూవీ టికెట్ ఆర్ ఫ్లైట్ టికెట్, యూ కెన్ బుక్ జస్ట్ అబౌట్ ఎనీథింగ్ యూజింగ్ ఇంటర్నెట్. ద ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ, కన్వీనియంట్ అండ్ సూపర్ ఫాస్ట్. అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటే ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బ్యాంక్ కెన్ బి డన్ ఆర్ మేడ్ బై internet using some credentials or reservations or booking tickets, whatever the type of elements or tickets we can book by using online banking facility. It is only possible by internet. Okay, next ఆన్లైన్ షాపింగ్. అందరూ తెలుసు మనకి ఈరోజు ఆన్లైన్ షాపింగ్ చేయగలుగుతున్నాం అంటే దానికి గల మెయిన్ కారణం ఎవరు అంటే ఇంటర్నెట్. The use of internet is not limited only to booking tickets. With the help of internet you can do full-fledged online shopping. అంటే ఇంటర్నెట్తో ఓన్లీ టికెట్స్ బుక్ చేయడమే కాదు, ఫుల్-ఫ్లెడ్జ్డ్గా మనం ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ అఫోర్డబుల్, కన్వీనియంట్ అండ్ సేవ్ టైమ్.
షాపింగ్ అనేది మనకి కన్వీనియంట్, సేవ్ టైం, తక్కువ టైంలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఆర్ మెనీ ఆన్లైన్ స్టోర్స్ అండ్ సైట్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు లుక్ ఫర్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ దెమ్ బై యూజింగ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్. అంటే మనం మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా ఒక ప్రొడక్ట్స్ని ఆన్లైన్ ద్వారా బై చేయడం కోసం డిఫరెంట్ ఆన్లైన్ స్టోర్స్ అండ్ వెబ్సైట్స్ అనేవి మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం. ఆన్ పాపులర్ ఈ స్టోర్స్ లైక్ eBay, Amazon, Flipkart, etc. You can find almost anything that you need to buy. The e-stores are reliable and you can find quality products at most competitive rates on them. And all these can be done without even stepping out of your home. అంటే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకోకుండా ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్ కంపేర్ చేయొచ్చు. ఆ ప్రైసెస్ మనకి రిలయబుల్గా ఉంటాయి, కాంపిటేటివ్ రేట్సే ఉంటాయి. ఏ థింగ్ కావాలనుకున్నా ఈ విధమైనటువంటి వెబ్సైట్స్లో మనం సెర్చ్ అండ్ ఫైండ్, అవసరమైతే ఆర్డర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఎవరు అంటే ఆన్లైన్ షాపింగ్. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. In today's business life, most people have no time to go back to school or college, even they have intention to get more degrees for career advancement, job promotion, or simply to learning something new. This is where online education benefits such as people. అంటే ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క డిగ్రీస్ పెంచుకోవటం కానీ, జాబ్ ప్రమోషన్స్ కానీ, లెర్నింగ్ కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం కానీ ఈరోజు వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా బెనిఫిట్ టు ద పీపుల్ అని చెప్తున్నారు. అంటే కాలేజీకి స్కూల్కి వెళ్ళకోకుండానే మనకి వెళ్ళే టైం లేక బిజినెస్ లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఎంత బాగా డెవలప్ అవుతుందంటే కారణం మనకి ఇంటర్నెట్. ఆన్లైన్ బిజినెస్ ఆల్రెడీ మనకు తెలుసు. ఆన్లైన్ బిజినెస్, internet is a powerful tool that can make your business more productive and profitable. Online business, also referred as e-business, it is any kind of business activity that happens online. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిజినెస్ పీపుల్ కెన్ రన్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ త్రూ ఆన్లైన్. అంటే ఎనీ బిజినెస్ యాక్టివిటీ దట్ హ్యాపెన్ ఆన్లైన్. అంటే ప్రతి యాక్టివిటీ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. అలాంటి వే ఆఫ్ ట్రాన్సాక్షన్స్నే మనం ఆన్లైన్ బిజినెస్ అని కూడా పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్. క్లయింట్ ఈజ్ ఏ కంప్యూటర్, సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్. క్లయింట్ ఈజ్ కనెక్టెడ్ టు ద సర్వర్ ఈజ్ కనెక్టెడ్ బై clients. Okay, client and server computing generally refers to a distributed computing model in which a central server supports a number of networked workstations or clients. అంటే a number of clients are connected to a central hub that share all the information through clients. Here the central hub is known as server. The client server computing has basic components, client and server. చూడండి, here server is known as who maintain the clients. అంటే ఎంతమందిని అయితే క్లయింట్స్ని మెయింటైన్ చేయగలుగుతుందో వాళ్ళని మనం మీడియేటర్ లేదా హబ్ లేదా సర్వర్ అని పిలుస్తారు. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద కంప్యూటర్. ఓకే, క్లయింట్స్ ఆ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్లో, ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ చేయబడతాయి. ఆ నంబర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్నే మనం క్లయింట్ అని చెప్తాం. అంటే క్లయింట్ అండ్ సర్వర్ కంప్యూటింగ్ అంటే క్లయింట్స్ ఆర్ కనెక్టెడ్ టు వన్ హబ్, వన్ కంప్యూటర్, దట్ ఈజ్ నోన్ యాజ్ సర్వర్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్లయింట్స్. దిస్ ఈజ్ నోన్ యాజ్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్. నెక్స్ట్ చూడండి, మెనీ క్లయింట్స్ రిక్వెస్ట్ అండ్ రిసీవ్ సర్వీస్ ఫ్రమ్ ఏ సెంట్రలైజ్డ్ సర్వర్. Client computers provide an interface to allow end users to request services to a server. అంటే నంబర్ ఆఫ్ క్లయింట్స్ రిక్వెస్ట్ ఇస్తుంటాయి, అదేవిధంగా సర్వీస్ని రిసీవ్ చేసుకుంటాయి సెంట్రలైజ్డ్ సర్వర్ నుంచి. ఓకే, ద క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ అండ్ సర్వర్ లిజన్ టు దోస్ రిక్వెస్ట్స్ అండ్ పెర్ఫార్మ్ యాక్షన్స్ సచ్ యాజ్ డేటాబేస్ క్వరీస్ అండ్ రీడింగ్ ఫైల్స్. The server responds the required task and sends the result to the client. The client computer displays the result to the server returns. అంటే ఇక్కడ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్లో వర్కింగ్ ఎలా జరుగుతుంది అంటే క్లయింట్ ఒక రిక్వెస్ట్ ఇస్తుంది,
ఆ క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ని ఏం చేస్తుందంటే అది ఆ రిక్వెస్ట్ని మనం క్వరీస్ అంటాం లేదా ఫైల్స్ అంటాం. అప్పుడు ఏం చేస్తుందంటే సర్వర్ లెజన్ చేస్తుంది. లెజన్ చేసిన తర్వాత ఆ లెజన్ చేసినటువంటి క్వరీని ప్రాసెస్ చేసి ఫైనల్గా రెస్పాన్స్ని మళ్ళీ కరెస్పాండింగ్ క్లయింట్కి పంపిస్తుంది. ఆ విధమైనటువంటి ప్రాసెస్ క్వరీ ప్రాసెసింగ్ని మనం క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ అంటాం. క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఈజ్ మోర్ సెక్యూర్, రిలయబుల్ అండ్ వర్సటైల్ దెన్ ఇట్స్ స్మాలర్ పీర్ టు పీర్ కౌంటర్ పార్ట్. అంటే నార్మల్గా సిస్టమ్ టు సిస్టమ్ కమ్యూనికేషన్తో పోలిస్తే క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ అనేది సెక్యూర్గా ఉంటుంది, రిలయబుల్ కన్వీనియంట్గా ఉంటుంది, వర్సటైల్గా ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుందని మనం చెప్తున్నాం. దిస్ మోడల్ allows end user to be more responsive as well as effectively utilize all computing resources with their network. అంటే మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఆ యొక్క సర్వర్ అనేది అన్ని క్లయింట్స్కి ఒకే విధమైనటువంటి రెస్పాన్సివ్గా ఉంటుంది, అన్ని రీసోర్సెస్ని ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ వల్ల మనకు ఉన్నటువంటి చూడండి, ఏ టిపికల్ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ గోస్ లైక్ దిస్. జనరల్గా ఆ క్లయింట్ సర్వర్ ఇంటరాక్షన్ ఈ విధంగా ఉంటుందంట. ద యూజర్ క్రియేట్స్ ఏ క్వరీ యూజింగ్ క్లయింట్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ క్లయింట్ సాఫ్ట్వేర్, క్లయింట్ సిస్టంలో క్లయింట్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఒక యూజర్ అనేవాడు ఒక క్వరీని, ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ద క్లయింట్ కనెక్ట్స్ టు ద సర్వర్. అప్పుడు తర్వాత క్లయింట్ ఏమవుతుంది, సర్వర్తో కనెక్ట్ అవుతుంది. ఓకే, ద క్లయింట్ సెండ్ ద క్వరీ టు ద సర్వర్. అప్పుడు తర్వాత క్లయింట్ ఏం చేస్తాడు, క్వరీని సర్వర్కు పంపిస్తాడు. ద సర్వర్ అనలైజ్ ద క్వరీ. అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఆ క్వరీని అనలైజ్ చేస్తుంది. ద సర్వర్ కంప్యూట్ ద రిజల్ట్స్ ఆఫ్ ద క్వరీ. అప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, ఆ ఇచ్చినటువంటి క్వరీని కంప్యూట్ చేస్తుంది, అంటే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. ద సర్వర్ సెండ్స్ ద రిజల్ట్ టు ది క్లయింట్. మళ్ళీ ఫైనల్గా సర్వర్ అనేది ప్రాసెస్ అయిపోయిన తర్వాత రిజల్ట్ని క్లయింట్కి పంపిస్తుంది. ద క్లయింట్ ప్రజెంట్స్ ద రిజల్ట్ టు ది యూజర్. అప్పుడు క్లయింట్ ఏం చేస్తుంది, యూజర్ ఇస్తాడు కదా రిక్వెస్ట్ని, ఆ రిక్వెస్ట్ని ఇచ్చినటువంటి యూజర్కి మళ్ళీ రిజల్ట్ని ఇస్తుంది. ఈ విధమైనటువంటి క్వరీ ప్రాసెసింగ్ అనేది క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్లో జరుగుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, బెనిఫిట్స్. క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఓపెన్ సిస్టమ్స్, కాస్ట్ సేవింగ్, కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్, డేటా షేరింగ్ అనేది పెరుగుతుంది. షేర్డ్ రీసోర్సెస్ అమాంగ్ క్రాస్ ప్లాట్ఫామ్స్, అంటే రీసోర్సెస్ అనేవి షేర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బెటర్ క్లయింట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్గ్రేడ్, ఈజీ ఆఫ్ అప్గ్రేడ్, అంటే ఏ సాఫ్ట్వేర్ అయినా ఈజీగా అప్డేట్ చేయొచ్చు. లొకేషన్ ఇండిపెండెన్స్ ఆఫ్ డేటా అండ్ అంటే లొకేషన్ మీద ఆధారపడుకోకుండా డేటాని తీసుకొని ప్రాసెస్ చేయగలుగుతుంది. ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఫ్లెక్సిబిలిటీ అండ్ స్కేలబిలిటీ పెరుగుతుంది. రీసోర్సెస్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉంటుంది. బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ మోడల్. ఓకే, నెక్స్ట్ చూడండి, వెబ్ బేస్డ్ క్లయింట్ సర్వర్. ప్రీవియస్గా చెప్పినటువంటిది అది నార్మల్ క్లయింట్ సర్వర్ ఎన్విరాన్మెంట్. ఇది వెబ్ బేస్డ్, అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయినటువంటి క్లయింట్ సర్వర్ ఎన్విరాన్మెంట్. వెబ్ సర్వర్ అండ్ వెబ్ క్లయింట్ ఆర్ టూ మెయిన్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఇంటర్నెట్ అప్లికేషన్. ఓకే, క్లియర్. అంటే ప్రతి ఇంటర్నెట్ అప్లికేషన్స్లో ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే హియర్ వీ నీడ్ వెబ్ సర్వర్ అండ్ వెబ్ క్లయింట్. ఓకే, ద వెబ్ క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ ద వెబ్ సర్వర్, listen to those requests and response the required task. The web server and web client communicate with each other through common protocol. అంటే ప్రీవియస్ దాంట్లో ఇంటర్నెట్ అనేది లేకుండా జనరల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఎక్కడైతే ఏంటంటే సేమ్ ప్రాసెస్, క్లయింట్ రిక్వెస్ట్ ఇస్తుంది, సర్వర్ లిజన్ చేస్తుంది, అవసరమైతే దాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్గా రెస్పాన్స్ ఇస్తుంది. ఆ విధమైనటువంటి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది త్రూ కామన్ ప్రోటోకాల్. ఆ కామన్ ప్రోటోకాలే ఇక్కడ HTTP ప్రోటోకాల్. చూడండి, ఇక్కడ క్లయింట్, దాన్నే బ్రౌజర్ లేదా కంప్యూటర్. హియర్ బ్రౌజర్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ మెసేజ్. బ్రౌజర్ ఏం చేస్తుంది, ఒక రిక్వెస్ట్ మెసేజ్ని పంపిస్తుంది. అది ఎక్కడికి వచ్చింది, వెబ్ సర్వర్లోకి వచ్చింది. ఈ వెబ్ సర్వర్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఎవరు కావాలి, వీ నీడ్ ఇంటర్నెట్.
ఇంటర్నెట్ అంటే తెలుసు, నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ కావాలి. అక్కడి నుంచి ఏం చేస్తుంది, సర్వరు ఇక్కడ ఇచ్చినటువంటి రిక్వెస్ట్కి ప్రాసెస్ జరిగి సర్వర్ రిటర్న్ HTML. ఫైనల్గా ఇక్కడ వచ్చినటువంటి రెస్పాన్సెస్ని త్రూ HTTP ప్రోటోకాల్ ద్వారా మళ్ళీ ఎవరికి పంపిస్తుంది, కరస్పాండింగ్ క్లయింట్కి పంపిస్తుంది. ఓకే, ఈ విధమైనటువంటి క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్నే వెబ్ బేస్డ్ క్లయింట్ సర్వర్ అంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి, ద రిక్వెస్ట్ రెస్పాన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ వెబ్ క్లయింట్ అండ్ వెబ్ సర్వర్. అంటే రిక్వెస్ట్ టు రెస్పాన్స్ అనేది ఏ విధంగా కమ్యూనికేషన్ అవుతుంది, ఎవరెవరి మధ్య అంటే వెబ్ క్లయింట్ అండ్ వెబ్ సర్వర్ మీద. ఏ వెబ్ క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ టు వెబ్ సర్వర్, every retrievable piece of information on the web is identified by the URL, which includes the host name, location, port and protocol used to get it. అంటే ప్రతి క్లయింట్ రిక్వెస్ట్ కూడా ఎలా ఐడెంటిఫై చేస్తుంది సర్వర్ అంటే దాని పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది URL అనేది యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అనేటువంటి అడ్రస్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. ఆ URLలో ఏమేమి ఉంటాయి అంటారు, హోస్ట్ నేమ్ అంటే ఏ సర్వర్ నుంచి వచ్చింది, ఏ వెబ్సైట్ నుంచి వచ్చింది, ఏ లొకేషన్ నుంచి వచ్చింది, ఏ పోర్ట్ నెంబర్ నుంచి వచ్చింది, ఏ ప్రోటోకాల్ ద్వారా వచ్చింది అనేది మొత్తం చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ http://www.yahoo.com docs index okay .html. Here HTML is a domain, independent names, host name, location, HTTP protocol. చూడండి, the communication protocol is HTTP, the host name is www.yahoo.com, the port number takes default number which is TCP port 80 for HTTP, the path and the file name of the resource is located at docsindex.html. అంటే ఇక్కడ HTTP అనేది ప్రోటోకాల్, హోస్ట్ నేమ్ అనేది yahoo.com, TCP పోర్ట్ అనేది 80 అంట డిఫాల్ట్గా, ద పాత్ అంటే ఏంటంటే docsindex.html. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అడ్రస్ని స్పెసిఫై చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ద వెబ్ సర్వర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డాక్యుమెంట్ స్టోరేజ్, మేనేజ్ అండ్ రిట్రీవల్. The web server interprets the request message and returns the document requested back to the requested client. అంటే ఎవరైతే క్లయింట్ ఇచ్చారో ఆ క్లయింట్కి మళ్ళీ బ్యాక్ మెసేజ్ పంపిస్తుంది. అంటే ప్రాసెస్ అవ్వకపోతే ప్రాసెస్ అయినా రెస్పాన్స్ను పంపిస్తుంది. ఎవరు, వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ యొక్క రెస్పాన్సిబుల్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి డాక్యుమెంట్ స్టోర్ చేసుకోవటం, మేనేజ్ చేసుకోవటం, అవసరమైతే యూజర్ రిక్వైర్ రిట్రీవల్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. The browser interprets and presents the document. The browser is responsible for document presentation. అంటే బ్రౌజర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని ఒకదానికొకటి ఆర్డర్లో పెట్టుకొని రిక్వెస్ట్ పంపిస్తుంది. మళ్ళీ అదే విధమైనటువంటి రెస్పాన్సెస్ని కూడా ఒకదానికొకటి ఇంటర్ప్రిట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేసేటువంటి అవకాశం కూడా బ్రౌజర్కే ఉంది. ఓకే, ద లాంగ్వేజ్ దట్ వెబ్ క్లయింట్స్ అండ్ సర్వర్స్ యూజ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఈజ్ కాల్డ్ HTTP. అంటే HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేటువంటిది ఉపయోగించుకొని ఆ యొక్క క్లయింట్స్ అండ్ సర్వర్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతాయి. ఆల్ వెబ్ క్లయింట్స్ అండ్ సర్వర్ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్ HTTP ఇన్ ఆర్డర్ టు సెండ్ అండ్ రిట్రీవ్ హైపర్ మీడియా డాక్యుమెంట్స్. అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ని మనం పంపించాలి, వాటితో మనం ఒక చోట నుంచి ఇంకో సెండ్ టు రిసీవ్ చేయాలి అంటే HTTP అనేది కావాల్సింది. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ అమ్మ. అసైన్మెంట్ రాయండి ఇంట్లో. వాట్ ఈజ్ అన్ ఇంటర్నెట్, దాన్నే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ అన్నాం. ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్. అప్లికేషన్స్ యూజెస్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ గురించి. నెక్స్ట్ వెబ్ బేస్డ్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్. ఈ 3 క్వశ్చన్స్ 5th యూనిట్లో అమ్మ. ఓకేనా. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్ చూడండి, డేవిడ్ విట్లీ ఈ-కామర్స్ టాటా మెగ్రా-హిల్ 2000 ఎడిషన్. ఈ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీతా జహీర్బంద్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 బుక్స్ నుంచి అమ్మ రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ థ్యాంక్ యూ.